తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 2023లో ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఆర్టికల్ ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ ప్రకారం శాస్త్రజ్ఞులు జంతువుల జీవన కాలాన్ని గణనీయంగా పెంచారు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు తెలుగులో నాకు ఒకే ఒక్క వీడియో కనబడింది. కానీ అందులో కూడా పూర్తి వివరాలు లేవు. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం ఒక వీడియో చేయాలనుకున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అద్భుతమైన విషయం తెలుసుకుంటారు మీరు. వృద్ధాప్యాన్ని వాయిదా వేయడం, ఎక్కువ కాలం జీవించాలనేది మనిషికి అనాది కాలం నుండి ఉన్న కోరిక. దీన్ని సాకారం చేయడానికి శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమిస్తున్నారు. వీరి కృషి ఫలితంగా కొన్ని మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి జంతువుల్లో జీవన కాలాన్ని పెంచుతున్నాయని తేలింది. ఉదాహరణకు రాపామైసిన్, మెట్ఫార్మిన్. కానీ ఇవి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అయితే శాస్త్రజ్ఞులు జీవనకాలాన్ని పెంచే మరియు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి న్యాచురల్ సప్లిమెంట్స్ వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొలంబియా యూనివర్సిటీ యుఎస్ శాస్త్రజ్ఞులు 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి అలాంటి న్యాచురల్ సప్లిమెంట్ను కనుక్కున్నారు. ఈ సప్లిమెంట్ జంతువుల్లో జీవనకాలాన్ని పెంచడమే కాకుండా హెల్త్ను కూడా మెరుగుపరుస్తుందని కనుక్కున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రజ్ఞులు చేసిన పని ఏంటంటే వృద్ధాప్యంలో ఏ మాలిక్యూల్స్ శరీరంలో తగ్గుతున్నాయనేది కనిపెట్టడానికి పరిశోధన ప్రారంభించినారు. వీరు వానపాములు, ఎలుకలు, కోతి, మానవులపై రీసెర్చ్ చేసి ఈ రీసెర్చ్లో టారిన్ అనే అమినో యాసిడ్ గణనీయంగా తగ్గుతుందని గమనించారు. 4 వారాల వయసున్న ఎలుకల్లో 132 నానోగ్రామ్స్ మోతాదు ఉన్నటువంటి టారిన్ 56 వారాల వయసు వచ్చేసరికి 40 నానోగ్రామ్స్కు తగ్గిపోయిందని తేలింది. కోతుల్లో చూస్తే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత మోతాదు టారిన్ ఉందో 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు 85% తగ్గిపోయింది. మనుషుల్లో 50 సంవత్సరాల వయసు గల వారిలో యుక్త వయసు వారితో పోలిస్తే 50% తక్కువగా ఉన్నట్టు కనిపెట్టారు. అయితే వృద్ధాప్యంలో ప్రవేశించే వారిలో టారిన్ ఒకటే కాదు, ఇంకా చాలా మాలిక్యూల్స్ తగ్గుతాయి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మాలిక్యూల్స్ తగ్గడం వల్ల జీవన ప్రమాణము, హెల్త్ స్పాన్పై ప్రభావం ఉంటుందో తెలుసుకోవడం. ఈ విషయం తేల్చుకోవడానికి శాస్త్రజ్ఞులు పరిశోధన ప్రారంభించారు. 14 నెలల వయసున్న 250 ఎలుకల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. అంటే మానవుల్లో ఈ వయసును ట్రాన్స్లేట్ చేస్తే యావరేజ్గా 40 సంవత్సరాలు ఉన్నటువంటి మానవుల వయసుకు సమానం. ఈ 2 గ్రూపుల ఎలుకల్లో ఒక గ్రూప్ ఎలుకలకు టారిన్ ఇవ్వడం జరిగింది. రెండవ గ్రూపు ఎలుకలకు టారిన్ ఇవ్వలేదు. ఇలా ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇవ్వడం జరిగింది. 2 గ్రూప్ ఎలుకల్ని పరిశీలించగా టారిన్ తిన్నటువంటి ఆడ ఎలుకల జీవనకాలము 12% పెరిగినట్టు, మగ ఎలుకల జీవనకాలము 10% పెరిగినట్టు పరిశోధనలో తేలింది. ఈ పెరిగిన జీవనకాలాన్ని మానవులకు ట్రాన్స్లేట్ చేస్తే దాదాపు 8 సంవత్సరాలుగా పరిగణించవచ్చు. అయితే శాస్త్రజ్ఞులు కేవలము ఎలుకల్లో కాకుండా ఇతర జీవుల్లో టారిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో పరిశీలించాలని భావించి ప్రయోగం మొదలుపెట్టారు. ఈసారి వానపాముల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వానపాములకు టారిన్ను వాళ్ళ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత పరిశీలిస్తే వీటి జీవన కాలము 23% పెరిగినట్టు తేలింది. అయితే ఎక్కువ కాలం జీవించడం ఒకటి ఇంపార్టెంట్ కాదు కదా, హెల్తీగా ఉండడం కూడా ఇంపార్టెంట్. అందువల్లనే మళ్ళీ ఎలుకలపై ప్రయోగాలు మొదలుపెట్టారు. మిడిల్ ఏజ్ ఎలుకల్ని 3 గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూప్ ఎలుకలకు టారిన్ ఇవ్వలేదు. రెండో గ్రూప్ ఎలుకలకు 500 mg పర్ కిలో బాడీ వెయిట్, అంటే మనుషుల్లో ట్రాన్స్లేట్ చేస్తే 3 grams ఇవ్వడం జరిగింది. మూడో గ్రూప్ ఎలుకలకు 1000 mg పర్ కిలో బాడీ వెయిట్, అంటే మనుషుల్లో ట్రాన్స్లేట్ చేస్తే 6 grams ఇవ్వడం జరిగింది. ఇలా సంవత్సరం పాటు ఇచ్చారు. తర్వాత వాటి హెల్త్ పారామీటర్స్ను వివిధ పరీక్షల ద్వారా మదింపు చేయడం జరిగింది. ఈ ప్రయోగ పరీక్ష ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఈ ఫలితాల్ని 2 రకాలుగా అధ్యయనం చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవయవ స్థాయిలో అంటే ఆర్గాన్ లెవెల్‌లో మరియు కణ స్థాయిలో అంటే సెల్ లెవెల్‌లో ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం. టారిన్ తిన్నటువంటి ఎలుకల్లో మజిల్ స్ట్రెంగ్త్ పెరిగింది. మజిల్ ఫంక్షన్ బెటర్ అయింది. బోన్ డెన్సిటీ పెరిగింది. బోన్ ఫంక్షన్ బెటర్ అయింది. పాంక్రియాస్ పనితీరు మెరుగుపడి గ్లూకోజ్ కంట్రోల్ మెరుగుపడింది. గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అయింది. అంటే నోటి నుండి మల విసర్జన జరిగే ప్రాంతం వరకు ఉన్న మజిల్స్ మూమెంట్స్ బెటర్గా అవ్వడం జరిగింది. యాంగ్జైటీ తగ్గింది. డిప్రెషన్ సిమ్టమ్స్ తగ్గినాయి. మెమొరీ డెవలప్ అయింది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి యంగ్ ఏజ్లో ఎలా ఉంటుందో అలా మారి శక్తివంతంగా మారింది. శరీరంలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గినట్టు తేలింది. మరియు ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెరిగింది. అంటే శక్తిని ఖర్చు చేసే ప్రక్రియ వేగవంతమైంది. దీనికి కారణము విశ్రాంతి స్థితిలో ఉన్నప్పటికీ ఎక్కువ ఆక్సిజన్ను తీసుకోవడము, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను వదలడము స్టార్ట్ అయింది. ఇక సెల్ లెవెల్లో ఏం జరిగిందో చూద్దాం. వీటినే మనము ఏజింగ్ హాల్ మార్క్స్ అంటాం. అంటే కణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి వృద్ధాప్యం వస్తున్న కొద్దీ అనేది ఈ వృద్ధాప్య లక్షణాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. సెనసెంట్ సెల్స్ సప్రెస్ చేయబడ్డాయి. అంటే సెనసెంట్ సెల్స్ అంటే ఒక కణము ఎన్నిసార్లు విభజన జరగాలో అన్నిసార్లు జరిగిపోయి డెత్ అయ్యే బదులు అచేతన స్థితిలోకి వెళ్ళిపోయి శరీరంలో పోగుపడడం స్టార్ట్ అవుతుంది. ఇవి ఒక పరిమిత స్థాయిలో ఉండడం ఆరోగ్యానికి మంచిదే, కానీ పరిమితికి మించిపోతే అనేక అనర్థాలకు దారితీస్తుంది. అయితే టారిన్ ఈ సెనసెంట్ సెల్స్ని అణిచివేస్తున్నట్టు తేలింది. ఇది చాలా మంచి విషయం. రెండవది డిఎన్ఏ డ్యామేజ్ కావడము తగ్గిపోయింది. ఇంకా ముఖ్యమైన మనము బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మైటోకాండ్రియా పనితీరు మెరుగుపడింది. మైటోకాండ్రియా అంటే మనం అందరం చదువుకున్నది చిన్నప్పుడు. దీన్ని మనము శక్తి కర్మాగారం అంటాం మనం. ఆ తర్వాత జీనోమిక్ ఇన్స్టెబిలిటీ కూడా తగ్గింది. అంటే జీనోమిక్ ఇన్స్టెబిలిటీ అంటే జీన్ మ్యుటేషన్ ఫ్రీక్వెన్సీ పెరగడం. ఇది అనేక రోగాలకు కారణమవుతుంది. ఈ విషయంలో కూడా మెరుగైన ఫలితాలు రావడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ప్రక్రియ, అంటే టిష్యూలలో మన అవయవాలలో వచ్చే వాపు ప్రక్రియనే మనం ఇన్ఫ్లమేషన్ అంటాము. ఈ ఇన్ఫ్లమేషన్ కలిగించే సైటోకైన్స్ ప్రొడక్షన్ కూడా తగ్గినట్టు శాస్త్రజ్ఞులు గమనించడం జరిగింది. ఆ తర్వాత న్యూట్రియంట్ సెన్సింగ్ కూడా మెరుగుపడినట్లు మన శాస్త్రజ్ఞులకు అర్థం అవ్వడం జరిగింది. అంటే మనం తీసుకున్న పోషకాలకు సెల్ రెస్పాండ్ కావడము అండ్ డెవలప్ కావడం అనేది మొదలైంది. తర్వాత ఇంటర్సెల్యులార్ కమ్యూనికేషన్ కూడా మెరుగుపడింది. అంటే కణాల మధ్యన సమాచార ప్రసారం బాగా జరగడం మొదలైంది. ఇలా కణంలో ఏజింగ్ హాల్ మార్క్స్, ఇవి 9 ఏజింగ్ హాల్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఇవే వృద్ధాప్యంలో మన కణంలో సంభవించే మార్పులు అన్నమాట. ఇవి ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తాయి. అందులో అంటే ఈ 9లో ఏ ఒక్కదానిలో మార్పు వచ్చినా దాని ప్రభావము మిగతా వాటి మీద ఉంటుందన్నమాట. అయితే ఈ టారిన్ అనేది ఈ ఏజింగ్ హాల్ మార్క్స్ మీద చాలా పాజిటివ్ ఎఫెక్ట్ చూయించి ఆ సెల్ను కూడా అంటే కణాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతున్నట్టు శాస్త్రజ్ఞులు కనిపెట్టడం జరిగింది. ఇది మనము ఎంతో సంతోషించాల్సిన విషయం. ఎలుకల్లో జీవనకాలాన్ని పెంచి హెల్త్ పారామీటర్స్ని మెరుగుపరిచినటువంటి టారిన్ మరి మానవుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ ప్రశ్న మన శాస్త్రజ్ఞులకు తోల్చడం మొదలైంది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి మన శాస్త్రజ్ఞులు శరీర నిర్మాణ రీత్యా మనకు దగ్గరి పోలికలు ఉన్నటువంటి రీసస్ కోతుల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. వీటిని 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. మొదటి గ్రూప్ కోతులకు టారిన్ ఇవ్వలేదు. రెండవ గ్రూప్ కోతులకు టారిన్ ఇవ్వడం జరిగింది. ఇలా 6 నెలలు టారిన్ ఇచ్చిన తర్వాత వీటి ఫలితాలని పరిశీలించడం జరిగింది. కోతుల్లో వచ్చే వ్యాధులు,
మెడిసిన్కు రెస్పాండ్ అయ్యే విధానం మానవులకు సిమిలర్గా ఉంటుంది. కోతుల్లో ఒక మెడిసిన్ సత్ఫలితాలు ఇచ్చిందంటే మానవుల్లో కూడా అలాంటి ఫలితాలు రిప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే సైంటిస్టులు చాలా ఉత్సుకతతో ఫలితాల గురించి ఎదురు చూశారు. గుడ్లకేంటంటే ఎలుకలో వచ్చిన ఫలితాలే కోతుల్లో కూడా రిప్లికేట్ అయ్యాయి. బోన్ డెన్సిటీ పెరిగింది, అంటే ఎముకల సాంద్రత పెరిగి గట్టిగా తయారయ్యాయి. దీనివల్ల వృద్ధాప్యంలో జరిగే బోన్ ఫ్రాక్చర్ నుండి తప్పించుకోగలుగుతాము. ఫాస్టింగ్ గ్లూకోజ్ తగ్గింది, అంటే డయాబెటిక్ కంట్రోల్ మరింత మెరుగ్గా జరిగే అవకాశం ఉంటుంది. మన తలరాత డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది, ఆ విషయం మన అందరికీ తెలుసు. అలాంటి డిఎన్ఏ డ్యామేజ్కి కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ మార్కర్స్ను కూడా ఈ టారిన్ బాగా తగ్గించి వేసింది. అలాగే లివర్ డ్యామేజ్ తక్కువగా ఉంది, అంటే లివర్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గి బాడీ వెయిట్ తగ్గింది. ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తి యంగ్ ఎనిమల్లో లాగా మారింది. అయితే టారిన్ జీవనకాలం కోతుల్లో పెంచుతుందా అనే కోణంలో ప్రయోగం జరగలేదు. కారణం ఏంటంటే కోతుల యావరేజ్ 18 సంవత్సరాలు జీవిస్తాయి. అంత సుదీర్ఘకాలం ప్రయోగం జరపడం కష్టతరం. కాబట్టి హెల్త్ విషయంలో మాత్రమే ప్రయోగం జరిపారు. మానవులకు కోతులు సమీప బంధువులు కాబట్టి కోతుల్లో వచ్చిన ఫలితాలు మానవుల్లో కూడా టారిన్ అలాంటి ఎఫెక్టే చూపించవచ్చని మన చిన్న ఆశ. మరి మనకు సప్లిమెంట్ రూపంలో దొరికే ఈ టారిన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయో మనము ఒకసారి పరిశీలిద్దాము. అయితే ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రజ్ఞుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, మన కణాలు ఎంత అవసరమో అంత మోతాదు టారిన్ను తీసుకొని అదనంగా మిగిలిపోయిన టారిన్ను సెల్ బయటకు పంపించేస్తాయి. ఈ ఎక్స్ట్రా టారిన్ను కిడ్నీస్ మూత్రం ద్వారా బయటకు విసర్జించడం జరుగుతుంది. ఆ సైంటిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, ద యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సజెషన్ ప్రకారము ఒక రోజుకు 6 గ్రాముల వరకు టారిన్ తీసుకోవడము సురక్షితమని. కానీ మనము డాక్టర్ల సలహా లేకుండా, వాళ్ళ పర్యవేక్షణలు లేకుండా మనం టారిన్ను సొంతంగా ఉపయోగించడం అనేది మంచిది కాదు. ఈ వీడియో కేవలము మీకు అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది, అంతేగాని ఇది టారిన్ తీసుకోమని ఎలాంటి సలహా కాదు. ఎవరు తీసుకోకూడదు కూడా. తీసుకోవాలనుకున్న వాళ్ళు డాక్టర్ను సంప్రదించి వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి మన శరీర తత్వానికి టారిన్ సరిపోతుందో లేదో అని వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తేనే మనం టారిన్ వాడాలి తప్ప మన సొంతంగా వీటిని వాడడము, వీటినే కాదు ఏ సప్లిమెంట్ను కూడా సొంతంగా వాడడం అనేది సురక్షితం కాదనేది నా అభిప్రాయము. ఇది కేవలము అవగాహన కోసం మాత్రమే. శాస్త్రజ్ఞులు అతి త్వరలో మానవుల మీద ప్రయోగాలు చేపట్టబోతున్నారు. ఒక 3 సంవత్సరాలు ఆగితే ఈ టారిన్ మానవుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి సైంటిఫిక్ వీడియోలు మరిన్ని చేయబోతున్నాను. వాటిని వీక్షించడానికి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్.